ఇప్పుడు భక్తి ఏం చేస్తుంది అంటే అధర్మమునందు అనురక్తి తీసేస్తుంది. భక్తి ధర్మమునకు కారణమవుతుంది. భక్తి ఛాందసము కాదు, బాగా గుర్తుపెట్టుకోవాలి. భక్తి రెండు విరుద్ధ విషయముల కలయిక. నిప్పుంటే నీరు లేదని గుర్తు, నీరుందంటే అక్కడ నిప్పు వెలగదని గుర్తు. భయముంటే ధైర్యము లేదని గుర్తు, ధైర్యముంటే భయము లేదని గుర్తు. ధైర్యము భయము రెండు ఉంటే భక్తి ఉందని గుర్తు. అది అలా. భక్తి ఉన్నవాడు అనుకోండి, తాను నమ్మినది, తాను చెయ్యవలసినది ఏదో అది చేయడానికి భయపడ్డావు. ఎందుకంటే నాకు భగవంతుడు ఉన్నాడని ధైర్యం. తాను చెయ్యకూడనిది చేయడానికి భయపడతాడు, ఎందుకంటే భగవంతుడు చూస్తున్నాడని భయం. ఆరోగ్యవంతమైన భయాన్ని, ధైర్యాన్ని రెండింటినీ ఇవ్వగలిగినది భక్తి. అందుకే ఆ భక్తులైన వారు జీవితంలో అంత హాయిగా నిలబడిపోగలిగారు.